హాయ్ వ్యూవర్స్, నా పేరు శ్రీరామ్ ఇల్లందుల. వెల్కమ్ టు మై ఛానల్ రచ్చబండ. సో ఈరోజు ప్రోమోలు అనాలిసిస్ చూసుకున్న రెండు ప్రోమోలు వదిలాడు. అయ్యా సూపర్ ప్రోమోలు వదిలాడు బిగ్ బాస్. ఒకటి ప్యూర్ సెంటిమెంట్, ఒకటి ప్యూర్ లా ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో బిగ్ బాస్ టీమ్ డిసైడ్ అయిపోయింది 100% ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే మణికంఠకు లిఫ్ట్ ఇవ్వాలా. ఎంత లేపినా మణికంఠ కష్టమని అక్కడ హౌస్ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు. బట్ బిగ్ బాస్ ఎలివేషన్ మామూలుగా ఇవ్వట్లా. మణికంఠకు చాలా సార్లు కాపాడుతూ వచ్చిండు. మణికంఠ నెగిటివ్స్ కూడా ఎక్కడ మనకు చూపించకుండా, చాలా నెగిటివ్స్ ఉన్నా కూడా చూపించకుండా చాలా లేపుతుంది బిగ్ బాస్ టీం మణికంఠని. ఎందుకు లేపుతున్నారో నాకు అర్థం కావట్లా. మళ్ళీ సెంటిమెంట్ ప్రజలను కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో నాకే తెలియట్లేదు. ఎందుకంటే మణికంఠన్ అంత లేపాల్సిన అవసరం ఏముందో ఇప్పటికి అర్థం కనిపించడం. ఫస్ట్ ప్రోమో వదిలేడా, ఫస్ట్ ప్రోమోలో మణికంఠకు మామూలు ఎలివేషన్ కాదు. అంటే మణికంఠ పర్ఫార్మెన్స్ మొత్తం బయటికి చూపించే స్కోప్ ఇచ్చాడు బిగ్ బాస్. పొద్దున్న లేగానే చల్లగా ఎంటర్టైన్మెంట్ నేను చెప్పింది జరిగింది అని చెప్పేసి ఒకటి ప్రోమో వదిలాడు. మణికంఠని తీసుకొచ్చి జాతక చక్రం చేసి చూసేలా కూర్చోబెట్టాడు అనమాట. భవిష్యత్తు ఏ మాట కామాట చెప్పుకోవాలో మణికంఠ కూడా ఇందులో ఒదిగిపోయాడు. అంటే యాక్టింగ్ పరంగా మణికంఠ సూపర్. ఎందుకంటే జనరల్గా బట్టప్పుడు కూడా చాలా యాక్టింగ్ చేస్తుంటాడు. సెంటిమెంట్ యాక్టింగ్ ఇవన్నీ చాలా చేస్తుంటాడు. సో ఇందులో మణికంఠ బిగ్ బాస్ కూడా గమనించాడు మణికంఠ యాక్టింగ్ సూపర్ అని చెప్పేసి. అసలు అది కరెక్ట్నా కదా మణికంఠ యాక్టింగ్ ఎట్లా తెలుసుకుందామని ఒకటి ప్రోమో పట్టుకొని వదిలేశాడు బ్రహ్మాండంగా. పొద్దున్న జాతకం చూపించే, జాతక చక్రం చూపించే జ్యోతిష్యంలా కూర్చోబెడితే ఫస్ట్ ఒక్కొక్కరికి ఇచ్చాడు స్ట్రోక్స్ మణికంఠ సూపర్ ఇచ్చాడు. నబీల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. నబీల్ అయ్యా నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అంటే ఫిబ్రవరి డేట్ చెప్పాడు. డేట్ చెప్తే నీకేంటయ్యా సూపర్ అని చెప్పేసి చెప్పేశాడు. పక్క నుంచి గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు చూడంటే అలాంటి రేఖలు బాగానే ఉన్నాయి అని చెప్పేసి అదొకటి పనిచేసేసాడు మనకి నబీల్ మీద. తర్వాత నబీల్ షేర్ ఏమన్నా కనిపిస్తుంది చూడు, షేర్ పులి ఏమన్నా కనిపిస్తుంది చూడంటే ఈ అడవిలో పులులు సింహాలు ఇవన్నీ చాలా ఉంటాయి, నక్కలు కూడా ఉంటాయి, అందులో నువ్వు ఒక పులివి అనగానే వెనక నువ్వు సీత నక్క ముందని నువ్వు చూసుకో అన్నది సీత. స్పాంటైనిటీ సూపర్ సీతది కూడా. సో ఇక్కడ మణికంఠ ఒక్కొక్కరి మీద ఉన్నది మొత్తం బయటపెట్టి అనిపించింది నాకు. ప్రేరణ మీద ఉన్నది కానీ మిగతా అందరూ బయటపెట్టేసింది ముద్దుగా. నెక్స్ట్ ప్రేరణ వచ్చి కూర్చున్నది, అన్నీ వచ్చిపోతున్నది బిగ్ గురువు గారు అన్ని టైం దాకా వచ్చిపోతున్నది. మనకు చీఫ్ టాస్క్ లో కూడా వచ్చిపోతున్నది. అంటే నీతో పెట్టుకుంటూ కష్టం తల్లి, నీతో నోట్లో నోరేవాడు పెట్టాడు, నోట్లో పెట్టినా కూడా నువ్వు చింపేస్తావు. అండ్ నీ నోట్లో పెట్టినోడు చీఫ్ అయినా వాడు పని అవుట్ అని చెప్పేసి చెప్పిండు. ఎందుకంటే నోరు పెద్దది కదా ప్రేరణది, కై అని ఉరుతుంది నాకు ప్రేరణ. లాజిక్లు తీస్తే దొరుకుతుంది. ఎవడు పెట్టినా గెలవకుండా ఓ పెద్ద రామాయణం చదువుతుంది. సో అదంతా కూడా మణికంఠ డామని ఎత్తేసుకున్నాడు మంచిగా. సందు దొరికింది ఆ మణికంఠకు ఒక్కొక్కరి గురించి చెప్పడానికి, కామెడీలో దొరకడానికి మణికంఠకు సూపర్ సందు దొరికింది. ఇక వేసుకున్నాను అనిపిస్తుంది నాకు. మనకు ప్రోమోలో చిన్నగా వచ్చిన ఒక్కొక్కరిని ఎంత వేసాడో ఎంటర్టైన్మెంట్ రాత్రి ఎపిసోడ్ చూద్దాం, చంపేస్తుందని నా ఉద్దేశం. బిగ్ బాస్ టీం డిసైడ్ అయింది తప్ప మొత్తానికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి జనాలకు. ఈ చప్పగా సాగుతున్నది, ఏం లొల్లి కొట్లాడలేదు. అందరూ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు. జనరల్ గా ఎప్పుడు వైల్డ్ కార్డ్ వస్తే ఆ సీజన్ ఎప్పుడు లేచిపోతుందా, ఎప్పుడు పైకి పోతుందా అని వెయిట్ చేస్తారు జనాలు. సో వచ్చే లోపల బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ ఎట్లుంటుంది అని బిగ్ బాస్ సొంతగా దిగిండు. వీళ్ళతో అయితే లేదు, ఈ 15 మంది దింపిన ఎంటర్టైన్మెంట్ అయితే లేదు, నేనే దిగుతా రంగంలో అని చెప్పేసి బిగ్ బాస్ డైరెక్ట్ దిగినట్టే అనిపిస్తుంది నాకు. ఇలా ఒక్కొక్కటి అంటే బయట నుంచి కామెంట్స్ గా నిన్న కూడా ఆటలో బిగ్ బాస్ మధ్యలో చెలోక్తులు చమక్కులు విసురుతున్నాడు స్టార్ట్ చేసిండు. లాస్ట్ ఇయర్ కూడా బిగ్ బాస్ ఆట అందరికన్నా బిగ్ బాసే బాగా ఆడియడం అనిపించింది. అంత గంభీరంగా ఉండే వాయిస్ తో కామెడీ చేస్తే అదొక రకమైన థ్రిల్లింగ్ వస్తుంది. జనాలు కూడా బిగ్ బాస్ కామెడీ చేస్తే ఆహా ఓహో అని వచ్చేస్తుంది. అది అయిపోయింది. ప్రేరణ వచ్చింది, ప్రేరణ అయిపోయింది. విష్ణు నాకు ఉండే ఒక లబ్డబ్ కొట్టుకుంటున్నది గురువు గారు. అంటే నేను అంటే మీ ఇద్దరు రామచిలుకలమ్మ ప్రేమ చిలుకలు బిగ్ బాస్ లో ఉన్నది. ఎవరిని ఉద్దేశించి పృథ్వీని అండ్ విష్ణుని ఉద్దేశించి మీరిద్దరే రామచిలుకల అమ్మాయిలో బిగ్ బాస్ లో అని మంచి స్పాంటనిటీ అయితే చూపించండి. ఇక్కడ ఈ పర్ఫార్మెన్స్ వరకు మణికంఠ సూపర్ చేసిండు. మరి ఇంకెవరు కూడా అంత మంచిగా చేయకపోదురేమో ఈ హౌస్ లో ఉన్న వాళ్ళు అనిపించింది. అదరగొట్టేసాడు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ నువ్వు యాక్టింగ్ కింగ్ కదా, యాక్టింగ్ కింగ్ కనుక అట్లాంటి యాక్షన్ ఎపిసోడ్ చింపేశాడు మణికంఠ. గమ్మత్ ఏంటంటే నిన్న ఎవిక్షన్ అయిన తర్వాత ఇక్కడ ఒక విషయం పంచుకోలేదు. ఎవిక్షన్ అయిన తర్వాత జనాలు హౌస్ అందరూ షాక్ అయినారు. మామూలు షాక్ కాదు. మణికంఠ ఏంది టాప్. జనరల్ గా ఒక్కొక్కరిని తీసేసినప్పుడు ఇలా అర్థం కాదు. ముందు వాళ్ళని తీసేస్తాడు, వెనుకోళ్ళని తీసేస్తూ ఉంటాడు, ఇవన్నీ గేమ్స్ ఆడుతూ ఉంటారు బిగ్ బాస్ వాళ్ళు. కానీ ఇక్కడ ఏం జరిగింది, ముగ్గురు మీరు సేఫ్ అన్నాడు. అంటే టాప్ 3 వీళ్ళని తెలిసిపోయింది.
విష్ణుకు ఫ్యూజుల్ అవుట్, నైనికాకు ఫ్యూజుల్ అవుట్, అందరికీ ఫ్యూజుల్ అవుట్. మణికంఠ ఏం ఆడుతున్నాడు, మణికంఠను ఇంత టార్గెట్ చేస్తున్నారు కదా. అందరు టార్గెట్ చేసినప్పుడు ఎప్పుడైనా లేస్తాడు అన్న విషయం అందరికి తెలియాలి కదా. దానికి టెన్షన్ పడితే ఎట్లా? మణికంఠ వస్తున్నాడు అంటే మణికంఠ సెంటిమెంట్ నూరి పోస్తున్నాడు, సెంటిమెంట్ జనాలు కనెక్ట్ అవుతారు కదా, ఆ విషయం గమనించాలి కదా. అది గమనించకుండా వీళ్ళందరూ టెన్షన్ పడి రాత్రంతా జుక్కు వీకున్నారు. నిన్న ఎవిక్షన్ అయిన తర్వాత జుక్కు వీకున్నారు ఒక్కొక్కరు. ఏం అర్థం కాక ఓ చర్చలు రాత్రంతా అదే చర్చలు. నిద్రపోయిందో లేదో అసలు నిద్ర కూడా పట్టిందో లేదు మణికంఠ సేపు కూడింది ఇంట్లోకి వెళ్ళి. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు అంటే నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా నామే ఎలిమినేషన్ ఉంటుంది కదా. అంటే ఐదర్ నైనిక కానీ విష్ణుప్రియ అంటే వీళ్ళిద్దరు మా ఈ స్పైసీ గర్ల్స్ వాళ్ళకు మంచి సారీ స్పైసీ గర్ల్స్ అంటున్నా, గాసిప్ గర్ల్స్ కు గాసిప్స్ కావాలా. ఈ ఇంత గాసిప్స్ మేము చేసినాము ఎంటర్టైన్మెంట్ మమ్మల్ని తీసేస్తారు. వీళ్ళు ముగ్గురు ఎట్లా వచ్చిరబ్బా అసలు బిగ్ బాస్ లో మన ఈ ముగ్గురు ఎట్లా టాప్ వచ్చారు. నబీల్ వచ్చిండు అంటే నిఖిల్ వచ్చిండు, మణికంఠ ఎట్లా వచ్చింది అందరికి అర్థం కానీ బ్రహ్మ పదార్థం వచ్చి మణికంఠ ఎట్లా వచ్చిండు మాకు కూడా అర్థమైతలేదు తల్లి. మణికంఠ ఎట్లా వస్తున్నాడు, ఎట్లా ఒట్టేస్తున్నాడు మణికంఠకు నాకు కూడా అర్థమైతలేదు. సోది క్యాండిడేట్ అయినా కూడా వేస్తున్నారు. సెంటిమెంట్ అనేది ఎంత వర్కౌట్ అవుతుంది పబ్లిక్ లో అనేది దీని ద్వారా మనకు తెలిసిపోతుంది మంచిగా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యష్మి. ఇట్లనే ఉండిపోన్నా ఇంకెవరన్నా మంచి హంక్ వైల్డ్ కార్డ్ అంటే మంచి హంక్ వస్తాడా అంటే నీకేం తల్లి, నువ్వు చీల్చి చెండాడుతావు మనుషులని. హంక్ వస్తే బంక్ అయిపోతావు మళ్ళీ నువ్వు. కనుక నువ్వు హంక్ కోసం వెయిట్ చేయక మంచి చూసుకున్నాక చీల్చి చెండాడుతా నీకేం తెలుసు కదా అంటే ఆ చెండాడుతా తల్లి అంగిలిస్తరాకులు కూడా నువ్వు నీ చీల్చి చెండాడుతా కొట్టుకోతే నీకేం తెలుసు కదా. ఇష్టకి ఏంది ఎడి చేసి మణికంఠని డౌన్ చేయాలి. టార్గెట్ ఈజ్ మణికంఠ. ఏం చేసేనా మణికంఠ, ఒక చిన్న తప్పు చేసినా మణికంఠ. ఇంత టార్గెటా? అంత టార్గెట్ చేసినా కొద్దీ యష్మి డౌన్ అయిపోతుంది. ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని పెట్టుబడి డౌన్ అయిపోతుంది. అంతే అవసరం లేదు, నీ ఆటను వాడుకోవాలి. అంత ఓవర్ టార్గెట్ చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా కిందికి పోలా పైకే వచ్చిందమ్మా. యష్మి గుర్తుపెట్టుకో. యష్మి నీకే తెలుసు కానీ పంచి కొట్టేసింది. తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చి సీత వచ్చింది. ఇంకా మణికంఠ టాప్ 5 లో ఉంటావు తల్లి, నువ్వు టాప్ 5 లో ఉండే మొక్కలు ఎక్కడ కనబడుతుందని చెప్పింది. అంటే నువ్వు ఇంత హేటెడ్ చేసినా మణికంఠ నేను టాప్ 5 లో చూడగలుగుతున్నావు. నువ్వెందుకు అంత హేట్ చేస్తున్నావు మణికంఠను? పబ్లిక్ నువ్వు టాప్ 5 అని చెప్తున్నావు, నువ్వు గట్టి గేమర్ అని. నువ్వెందుకు అంత హేట్ చేస్తున్నావు నీకే తెలియాలి. దీని కంటిన్యూస్ సీత కూడా ఇదే మాట చెప్పినట్టు, నువ్వు టాప్ 5 లో ఉంటావు అని చెప్పినట్టున్నాడు మణికంఠ. సీత ఏమన్నది, టాప్ 1 లో కనబడతలేను అంటే ఆశ పని చేస్తుంది, అత్యాశ పనికి రాదమ్మా, అత్యాశ పడకు, ఒక బోర్లా పడతావు, అత్యాశ పడకు, టాప్ 1 గెలిచేంత సీన్ లేదన్నట్టు చెప్పిండు అనమాట. తర్వాత లవ్ టాపిక్ తీసింది. నన్ను ఎవరు లవ్ చేస్తారు, నిన్ను చేసేటోడు మొత్తం నీ చుట్టే తిరుగుతాడు తల్లి, గిరగిర తిరుగుతాడు అన్నాడు. అది సీతకు చెప్పిండా మరి ఇంకెవరికైనా చెప్పిండా? విష్ణుకు చెప్పింది సీతకు అటాచ్ చేసి ఇచ్చిన ప్రోమోలో. ఎందుకంటే సీత చుట్టూ తిరిగేటోళ్ళు ఎవరు లేరు. మరి విష్ణు సీత నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయింది. విష్ణుకు చెప్పింది మనకు సీతకి చెప్పినట్టు చూపించారా అది కూడా తెలియదు, చూడాలి మనం. తర్వాత పృథ్వీ వచ్చిండు మెల్లగా చెవులో, నాకు 2 అమ్మాయిలు నాతో తిరుగుతుంటే అనిపిస్తుంది అని చెప్పేసి అనగానే, ఒక్కరితో తిరుగు నాయన రాముని లెక్క బయటికి వస్తావు, 2తో ఎక్కువ మందితో తిరిగితే కృష్ణుల్లా బయటికి పోతావు అని చెప్పేసి. అంటే మణికంఠ ఇక్కడ వాగ్దాటి బాగా నచ్చింది నాకు. మణికంఠ మంచి అనిపించింది. ఎందుకంటే ఆ బ్రాహ్మణ్ స్లాంగ్ అదంతా ఫాలో అయ్యిండు. మనకు జ్యోతిష్యులు ఎలా అయితే చెప్తారో, అయ్యా నాయన చూసుకున్నావా బాగున్నది నాయన, ఇది ఉన్నది అది ఉన్నది జీలకర్రలో పెట్టు ఆయన చెప్తారు కదా. సో అదే స్లాంగ్ బాగా దొరకబట్టిండు మణికంఠ అనిపించింది. మేబీ ఆ కమ్యూనిటీ అది కూడా తెలియదు నాకు, బట్ బాగా కొట్టాడు మణికంఠ. ఇవాళ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. కొంత కామెడీ యాడ్ చేసుకున్నారు ఇక్కడ. ఎంటర్టైన్మెంట్ అంటే ఎపిసోడ్ అంతా బోరింగ్ సపోర్ట్ ఉంది కనుక యాడ్ చేసుకున్నారు. నెక్స్ట్ సెకండ్ ప్రోమోకి వద్దాం. సెకండ్ ప్రోమో ఇంతసేపు ఏడిపించాడు. ఫస్ట్ దాంట్లో అందరినీ నవ్వించిన బిగ్ బాస్ నెక్స్ట్ 7 సీన్ తీసుకొచ్చేసాడు. సెంటిమెంట్ అంటే ఈక్వలెంట్ గా బ్యాలెన్స్ చేసినట్టు అనిపించింది. వీళ్ళందరూ పడుకుంటే లాలిపాట్ ఏమంటారా, నిద్ర బాగా వస్తుందా అని యష్మి వీళ్ళందరూ టకటక లేచి ఏమైంది డైరెక్ట్ లక్ష్మి ఒక్కొక్కరిని కన్ఫెషన్ రూమ్ లో పిలిచేసి ట్విస్ట్ల మీద ట్విస్ట్ స్టార్ట్ చేసిండే బిగ్ బాస్. యష్మిని అడిగాడు, నచ్చిన హౌస్ మేట్స్ సార్ నీకు చెప్పమ్మా, నీకు 2 నచ్చిన హౌస్ మేట్స్, ఒక్కరంటే ఒకరి పేరు టక్ అని చెప్పేస్తుంది. టెన్షన్ 2 అన్నాడు. 2 అంటే ఆయన ట్విస్ట్ ఏంది ఇక్కడ, ఈమె నా పృథ్వీ అండ్ ప్రేరణ పేరు చెప్తాను అందరూ అనుకో, ఇంక్లూడింగ్ ప్రేరణ అనుకుంటున్నది. నాకు పృథ్వీ అండ్ నిఖిల్ బిగ్ బాస్ అనేది షాక్ పడ్డా. ఎందుకు అంటే నిన్నటి ఎఫెక్ట్ నడుస్తుంది యష్మి మీద. నిన్న మనకు గేమ్ లోపల సంచాలకుగా తప్పు చేసింది అని యష్మి చాలా ఫైరింగ్ లో ఉన్నది. ఫ్రెండ్ కాకపోతే నేను ఏమన్నా చేస్తాను అనుకున్నది. నిన్న ఫ్రెండ్ అని చూస్తున్నా, ఫ్రెండ్ చాలా ఎక్స్ప్రెసివ్ ఇస్తాయి యష్మి. సో అంత ఎక్స్ప్రెసివ్ గా ఇచ్చింది కనుక ఆ ఎఫెక్ట్ ఉంది కనుక ప్రేరణ పేరు తీసుకోలేదు. వాళ్ళిద్దరు పేరు తీసుకుంది అనుకుంటున్నా. ఎందుకంటే ప్రేరణ వాళ్ళిద్దరు ఎట్లైనా ఫ్రెండ్సే. వాళ్ళిద్దరు పేరు చెప్తే గ్రూప్ గేమ్ అనుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదైతే గ్రూప్ గేమ్ అనుకునే అవకాశం.
అనుకునే అవకాశం లేదని అనుకుందేమో. ఇంకోటి మనం చెప్పుకున్నట్టు ఇద్దరికి దగ్గర అవుతుంది, సోనియా ప్లేస్ తీసుకుంటుందని నిన్న మనం చెప్పుకున్నాం. అదే రూట్ లో వెళ్తుంది యష్మి, డెఫినెట్ గా అదే రూట్ లో వెళ్తుంది. ఇద్దరికి హక్కులు ఇస్తుంది, ఇద్దరితో మాట్లాడుతుంది, ఇద్దరితోనే ఉంటుంది, వాళ్ళిద్దరితోనే ముచ్చట పెడుతున్నది. ఇన్ని రోజులు సోనియా తప్పన్నది నువ్వు చేసింది, వాళ్ళిద్దరిని కంట్రోల్ చేస్తున్నావు అన్నది. ఇప్పుడు తను చేసేది ఏంది? ఇప్పుడు వచ్చినాక తెలిసి ఉంటుంది ఈ సోనియా మాటలకి నిఖిల్ కంట్రోల్ అయ్యేటోడు కాదు, ఎవరు కంట్రోల్ అయ్యేటోళ్ళు కాదు, నేను కాదు, ఎవరు కూడా కంట్రోల్ అయ్యేటోళ్ళు కాదు, నిఖిల్ కంట్రోల్ కాదని ఇప్పుడు తెలిసి ఉంటుంది. తత్వం బోధపడి ఉంటుంది యష్మికి. కానీ కొంత బిహేవియర్ యష్మిది బాగాలేదు. బట్ నిన్న కూడా అంత ఫైర్ కావాల్సిన అవసరం లేదు, అంత ఫైర్ కావాల్సిన అవసరం లేదు. తప్పు చూస్తే జనాలు చూస్తారు కదా. సంచాలక్ తప్పు చేస్తే ఎవరు అడుగుతారు, నువ్వంత తప్పని కాదు కదా, తను చెప్పలేదు. అంటే కొంతవరకు ప్రేరణ చేసింది కరెక్టే, కొంత తప్పుగా ఉండదు. ఎందుకంటే అన్ని చెప్పింది మన నబీల్కు చెప్పింది పోయేటప్పుడు. నిన్న నబీల్కు చెప్పిన ప్రేరణ మన ఇతనికి చెప్పాలి కదా. తనకు కూడా తప్పు పెట్టవు, ఐకి యాంకు మధ్యలో గ్యాప్ ఉండాలి తెలిసి కూడా చూస్తూ ఉండిపోయింది. నబీల్కి ఏం అయ్యే వరకు కూడా చూస్తూ ఉండిపోయింది. కనీసం చెప్పాలా, అక్కడ నబీల్ జారిపోతుంటే కింద పడుకు మంచిగా అట్లా ఇట్లా చెప్పిన ప్రేరణ ఇక్కడ చెప్పలేదు. అంటే తన క్లాన్ పేపర్కు నబీల్కి హెల్ప్ అనుకుందని అనిపించింది. ఫైనల్గా సంచాలక నిర్ణయం ఎందుకు ఈ సంచాలక నిర్ణయం అంటారంటే, సంచాలక నిర్ణయం అంటేనే కదా సంచాలక తప్పు చేస్తే జనాలకు అర్థమయ్యేది. అంతా సంచాలకులు కరెక్టే చేస్తే, బిగ్ బాస్ కరెక్ట్ చేస్తే జనాలు ఎట్లా ఓట్లేయాలా? కరెక్ట్ చేసేస్తే కరెక్ట్ అయిపోతుంది. మిస్టేక్ కరెక్ట్ చేయకుండా అట్లే ఎందుకు వదిలేస్తాడు అంటే, వాళ్ళు కరెక్ట్ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకు నెక్స్ట్ ఓట్లు పడుతుంది, వాళ్ళు నిర్ణయం కరెక్ట్ తీసుకోకుంటే ప్రజల పడే వ్యతిరేకత ఆటోమేటిక్ వస్తుంది. కనుక సంచాలక నిర్ణయం తుది నిర్ణయం అంటారు. అక్కడేదో సంచాలక న్యాయం చేసిండు ధర్మదేవత అని కాదు, ధర్మదేవత ధర్మం చేసిండు అని కాదు, తప్పైనా రైట్ అయినా హీ హాస్ టు దేర్. దాని పర్యవసానాలని సంచాలకుడు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎక్కడైతే తప్పు చేస్తే ఖచ్చితంగా సంచాలకుడిని తిడతారు జనాలు అండ్ రివర్స్ అవుతారు పబ్లిక్. సో ఆ సెన్సెస్లు దానికి ఇస్తారు. కానీ నిన్న నాకైతే కొంతవరకు తప్పే అనిపించింది. నబీల్కు చెప్పిన ప్రేరణ తనకు చెప్పాలి. ఇంకొక చోట గ్రేట్ ఏంటంటే, అంతకుముందు నబీల్ని అందరూ ఎన్నుకున్నారు, తనను ఎన్నుకోలే. అంటే అది నబీల్ తప్పు కాదు కదా, పబ్లిక్ ఎన్నుకున్నారు కనుక అది ఆలోచించి తన క్లాన్ నుంచి కావాలా, పృథ్వీ కాకూడదు అని చెప్పేసి చేసింది. బట్ పృథ్వీ ఎఫర్ట్స్ నిన్న ఎక్స్ట్రాడినరీ, సూపర్ ఎఫర్ట్స్ పృథ్వీ. పాపం అది గైడెన్స్ రాంగ్ గైడ్ చేసిన ఎవరు, నిఖిల్ రాంగ్ గైడ్ చేసింది. మనకు ఖచ్చితంగా నిఖిలే రాంగ్ గైడ్. అక్కడ సీత పర్ఫెక్ట్ గా ఐకి యాంక్ మధ్యలో గ్యాప్ అని చెప్పింది, ఇక్కడ నిఖిల్ మాత్రం చెప్పలేదు. నిఖిల్ తప్పు, ఐకి యాంక్ తప్పు. అంటే ఎందుకు ఇది చెప్తున్నా అంటే, అంతకుముందు యష్మితో డిస్కషన్లో వాడు ఇంకా కాకూడదు అని అన్నాడు నిఖిల్. ఇప్పుడే కాకూడదు అని ఇంకా కాలేదు, ఇంకా పవర్ రాలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దానివల్ల తప్పు చెప్పిండా, కావాలని చెప్పిండా, ఇది అర్థం కాదా. కావాలని చెప్పి ఉండకపోవచ్చు, బట్ నిఖిల్ కూడా తెలియకపోవచ్చు. బట్ ఒక ఛాన్స్ కూడా ఉన్నది, నిఖిల్ కావాలని పృథ్వీ కావద్దు అనుకున్నాడా, నబీల్ కావాలనుకున్నాడా. ఎందుకంటే తను లాస్ట్ దాకా పోరాడు, నబీల్ని తీసుకొచ్చింది కదా, మళ్ళీ పృథ్వీని ఇచ్చేస్తే బాగుంటుంది అని అనుకున్నాడు. అది తప్పు చెప్పిండా, తెలియదు. కనీసం చూస్తేనన్నా చూసినప్పుడు అని చెప్తే అయిపోతుండే. తనకు చాలా టైం ఉన్నది పాపం పృథ్వీకి. ఎఫర్ట్ బాగా అనిపించింది పృథ్వీని చూసి, అయ్యో పాపం పృథ్వీ అనిపించింది. ఎందుకంటే ఎఫర్ట్ అంతా వేస్ట్ అయింది, అంత ఎఫర్ట్ పెట్టిండు పాపం. అంటే ఇంత ముందు గేమ్లో కంటెండర్ కావడానికి ఇతను కూడా పెట్టిండు, నబీల్ కూడా పెట్టిండు. బట్ ఇక్కడ ఎఫర్ట్ పృథ్వీ చాలా పెట్టిండు, చాలా ఎర్లీగా కంప్లీట్ చేసిండు. అవన్నీ సెట్ చేసుకొని చాలా ఎర్లీగా, లాట్ ఆఫ్ టైం ఉన్నది అక్కడ. వీళ్ళు బెల్లు కొట్టుకోనకుండా కనీసం చూసుకొని వీళ్ళు డిస్కస్ చేసుకొని ఐక్య వ్యాంకు మధ్య గ్యాప్ ఉండాలనుకుంటే పృథ్వీ అవుతుండే, ఫస్ట్ సూపర్ చీఫ్ అవుతుండే కదా, సూపర్ చీఫ్ అవుతుండే. ఒక ఛాన్స్ మిస్ అయ్యింది కదా పృథ్వీ. సో అట్లా నేను పక్కకు పోతే ఎక్కడికో వెళ్ళిపోతాను, మీరు ఏమనుకోవద్దు. ఒకటి టాపిక్ వస్తే మైండ్లో వదలదు. ఇంకోటి ఏంటంటే నిన్న నేను రివ్యూ చేయలేదు, బికాజ్ ఊరు వెళ్ళినా రాత్రి అంతా జర్నీలో ఉన్నా చేయలేకపోయినా. అయితే యష్మిన్ పిలిచిన తర్వాత ప్రోమోలో యష్మిన్ పిలిచి నిఖిల్కు ఇద్దరు ఎవరు మంచి వాళ్ళు, ఎవరు ఇష్టం అంటే ఇద్దరు పేరు చెప్పింది. అది కట్ చేస్తే ఇంకొక సన్నివేశం ఏంటంటే, నిఖిల్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫుడ్ వచ్చింది, మణికంఠ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫుడ్ వచ్చింది, వాళ్ళ భార్య పంపింది, ఇక్కడ వీళ్ళ అమ్మ పంపింది. అక్కడ నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం, ఎవరికైనా, యష్మికైనా కష్టం, ఇంకెవరికైనా కష్టమే. బట్ ఇంకో మెసేజ్ వచ్చిందని చెప్పింది. మెసేజ్ వచ్చిందని చెప్పు కనీసం కన్సిడర్ కూడా చేయలేదు, మణికంఠ రిక్వెస్ట్ చేసినట్టు అనిపించలేదు. ఎందుకంటే బిగ్ బాస్ ఖుద్దు తను సొంతంగా మణికంఠను కన్సిడర్ చేయాలని ఏ కోశాన కూడా అనిపించలేదు. అంటే రీజనింగ్ గేమ్ కరెక్ట్ ఇచ్చినట్టు బిగ్ బాస్ కూడా అనిపించలేదు. మణికంఠ లో ఉన్నాడు, డౌన్ అవుతున్నాడు, ఆ మెసేజ్ ఇస్తే మణికంఠ ఫాస్ట్ అవుతాడు అని కన్సిడరేషన్ లేదు. ఓన్లీ ఫ్రెండ్ అనే చూసింది తప్పితే ఈ కన్సిడరేషన్ లేదని బిగ్ బాస్ ఉద్దేశం. అంటే పాయింట్అవుట్, బిగ్ బాస్ ఎక్కడ తప్పు దొరికితే అక్కడ పాయింట్అవుట్ చేస్తుంటాడు మనుషులే, మనం గ్రహించుకోవాలి. ఖచ్చితంగా పాయింట్అవుట్ చేస్తాడు ఆయన. సో ఆ పాయింట్అవుట్ చేసినప్పుడు మనం గ్రహించాలి. అదే మాట అన్నాడు అక్కడ, నాకు మణికంఠ కన్సిడర్ చేయడానికి అనిపించలేదు దానికి ఏమి అంటే. లేదు బిగ్ బాస్, నేను అంటే ఇక్కడ నుంచి మణికంఠ అరుస్తున్నాడు, వినపడదు కదా, మణికంఠ అరుస్తున్నాడు, యష్మి ఐ నీడ్ దట్ మెసేజ్, మా ఇండియాకి వచ్చిందా, నా వైఫ్ ఇండియాకి వచ్చిందా, ఇక్కడ ఉందా, అసలు ఏం జరిగింది, నా బిగ్ బాస్ షో వల్ల ఇంకేమన్నా అయిందా అని చాలా టెన్షన్లో ఉన్నాడు మణికంఠ. అఫ్కోర్స్ ఇవన్నీ యష్మికి తెలీదు,
తర్వాత అన్నాడు ఇవన్నీ. ఐ లవ్ యూ అని చెప్పేసి అరిచిండు. ఐ లవ్ యూ ప్రియా అని చెప్పేసి కూడా అరిచిండు. నాకు మెసేజ్ కావాలి, చాలా బాధపడ్డాడు అని. ఇక బాధపడడం అంటే మనీ పొద్దున్నగా బాధపడుతూనే ఉంటాడు. కెమెరా యాంగిల్స్ ఎట్లా ఇయ్యాలో తెలుసు. మనం బాధను విమర్శించడం నా ఉద్దేశం కాదు. మణికంఠ బాధపడితే క్యాజువల్ అవుతుంది. ఎవరైనా కొత్త ఇప్పుడు పృథ్వీ బాధపడితే మనకు చాలా అంటే పృథ్వీ బాధపడ్డా అని ఒక బాధ వేసింది చాలా తీసుకున్న వ్యక్తి. మణికంఠ బాధపడి పొద్దున్న ఏడుస్తుంది. అదే కదా సెంటిమెంటే కదా మణికంఠ చేసేది. చాలా వేస్తున్నాడు, కింద పడి బూర్లడం, కార్పెట్ల మీద బూర్లడం, అధ్యాయుల మీద బూర్లడం, ఒక్కడే మాట్లాడుకోవడం, ఏంటేంటో చేసేస్తున్నాడు మణికంఠ. బట్ స్టిల్ బిగ్ బాస్ చాలా ఛాన్స్ ఇస్తున్నాడు మణికంఠకు, అందులో ఏం డౌట్ లేదు. అమ్మ వంట ఇది సెంటిమెంట్ అయిపోయింది. తర్వాత పృథ్వీని పిలిచి అంటున్నాడు, నీ ఫ్రెండ్ ఎవరు అడిగితే ఆబ్వియస్లీ నిఖిల్ అని చెప్పి ఉంటాడు. నిఖిల్ అని చెప్తే బిగ్ బాస్ చాలా స్పాంటేనియస్, చాలా ఆట ఆడేసాం. బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ మొదలు పెట్టండి అని చెప్పిన కదా, ఇంకెవరు అనిపించట్లేదా అంటే మైండ్లో విష్ణు అనిపించట్లేదా అని విష్ణుని ఇక్కడ ఫోకస్, జూమ్ అని విష్ణుని ఫోకస్ చేస్తే విష్ణు ఆల్రెడీ చూస్తున్నది ఇట్లా, విష్ణు బిగ్ బాస్ అన్నప్పుడు చెప్తే నాకేమొద్దుపా, నాకు బిగ్ బాస్ అడిగినాక చెప్తా, నా పేరు చెప్పవా నువ్వు అని విష్ణు ఫీల్ అయింది. విష్ణు అది ఏందో నాకైతే అర్థమవుతలేదు. విష్ణు నిజంగానే ట్రాక్ నడిపించాలని చూస్తుందా, కెమెరాల కోసం నడిపిస్తుందా, సీరియస్ ఉందా, ఇప్పటివరకు బయటపడలేదు. ఆ బబ్లీనెస్ అదంతా కంటిన్యూ చేస్తున్నది. కానీ గేమ్ కూడా ఆడాలా, ఇవన్నీ బాటతో పాటు గేమ్ కూడా చక్కగా ఆడాలా. ప్రతి చోట ఫెయిల్ అయితే కష్టం, ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వడం అనేది కష్టం. సో ఎక్కువ రోజులు సస్టైన్ కావాలంటే గేమ్ ఆడాలా, పబ్లిక్ గెలుచుకోవాలా. ఓన్లీ లవ్ ట్రాక్ నడిపితే కాదు విష్ణు. సో అది కూడా నేర్చుకోవాలి విష్ణు కొంత. సో దాని తర్వాత బయటకు వచ్చిండు పృథ్వీ. ప్రైజ్కి వచ్చిన తర్వాత అని చెప్పేసి అలిగింది, మన విష్ణు అలిగింది. విష్ణుని గట్టి లేబట్టేసి అటు ఇటు తిప్పేసాడు. సో ఇక్కడికి అయిపోయింది. సో ఎంటర్టైన్మెంట్ ఇవాళ పుష్కలంగా ఉండబోతుందని చెప్పేసి అనిపిస్తుంది నాకు. ఇవాళ ఎపిసోడ్ ఫస్ట్ ఇది సెంటిమెంట్, ఎంటర్టైన్మెంట్, తర్వాత సెంటిమెంట్ రెండు పంపించేసాడు. ఈరోజు అంటే అందరి ఇళ్లలో నుంచి వచ్చి ఉంటాయి. సో మనకు ఏదైతే ఎంటర్టైనింగ్ వేలో వచ్చిందో, లేకుంటే పబ్లిక్ కనెక్ట్ అయితే వచ్చిందో మనకు ప్రోమోలో ఉంటాడు. బట్ కొద్దిగా సెంటిమెంట్ అయితే ఉండబోతుందని అనిపిస్తున్నది. ఓకే, థ్యాంక్ యూ. నైట్ ఎపిసోడ్ రివ్యూలో వెళ్తాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రిప్షన్ చేయండి నాయన, కొద్దిగా ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనం ముందుకు కంటిన్యూ అవుతాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దయచేసి. ఓకే, సైనింగ్ ఆఫ్, శ్రీరామ్ ఇల్లేంద్ర.